సో అభ్యసన రేఖ లోపట మామూలుగా తీసుకుంటే పీఠభూమి దశ అని ఉంటుంది, ప్లాటో దశ. అంటే ఇది అభ్యసనం ఆగిపోయినట్టు అనిపించే దశ. అంటే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం ప్రిపరేషన్ లోపట ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయింది అని అనిపిస్తుంది. సో ఆ దశనే పీఠభూమి దశ అంటారు, లేదా ప్లాటో దశ అంటారు. ముఖ్యంగా దీనికి ఏంటి అంటే అభ్యసనం లోపట ఆటంకాలు ఎదుర్కొన్నప్పుడు, లేదా సరైన మోటివేషన్ లేకపోతే, ప్రేరణ లేకపోతే, బోధనా పద్ధతుల లోపం వల్ల కావచ్చు, లేదా అభ్యసన పద్ధతుల లోపం కావచ్చు, అభిరుచి లేకపోవడం కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల అబ్స్టాకిల్స్ వల్ల ఏమైతే అంటే అభ్యసనం ఆగిపోయిందని అనిపిస్తుంది. సో దాన్నే మనం ఏంటంటే మామూలుగా లెర్నింగ్ కర్వ్ లోపల ప్లాటో దశ అంటారు, లేదా పీఠభూమి దశ అంటారు. ఈ ఆటంకాలను తొలగించినట్టయితే, ఒకవేళ మోటివేషన్ తగ్గినట్టయితే మోటివేషన్ను మళ్ళీ రీమోటివేట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ అభ్యసనం అనేది కొనసాగుతుంది. సో ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటాం. డిఎస్సి లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోటిఫికేషన్ గురించి ఇంకేం వస్తలేదు, చదవాలంటే కూడా అంత చదవలేకుండా ఉంటాం మనం జనరల్గా. సో ఒక రకంగా మనం ఏం చదవలేకపోతున్నాం అని అనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్లాటో దశ. మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయని ఎప్పుడైతే మనకు కొంచెం సూచనగా తెలుస్తుందో మళ్ళీ మనం బెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్నే ఏమంటారంటే మామూలుగా నెక్స్ట్ దశ అభ్యసన ఏదైతే ఉంటుందో ప్లాటోను అధిగమించే దశ కింద వస్తుంది. సో ఈ విధంగా అభ్యసన రేఖల పూట ప్లాటో దశ అనేది, లేదా పీఠభూమి దశ అనేది ఉంటుంది. అభ్యసనం ఆగిపోతుంది అని అనిపించే దశ. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, దాన్ని గమనిస్తూ ఉండాలి ఎక్కడైనా పిల్లల పూట. సో దాన్ని ఏవైతే ఆటంకాలు ఉంటాయో వాటిని తొలగించినట్టయితే మళ్ళీ అభ్యసనం యథావిధిగా మామూలుగా సాగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.